లీన్ బల్కింగ్ డే 32 బ్యాక్ అండ్ బైసెప్ ఈరోజు. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ లాట్ పుల్ డౌన్ 15 కౌంట్ 4 సెట్స్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. దీనికంటే ముందు ఇన్ కేస్ మీకు కనుక ప్రాపర్గా బాడీ వెయిట్ పుల్ ఆఫ్ చేయడానికి వస్తే పుల్ అప్స్ టిల్ ఫెయిల్యూర్ 4 సెట్స్ కొట్టాలి. సెకండ్ ఎక్సర్సైజ్ క్లోజ్ గ్రిప్ సీటెడ్ రోస్. సో ఇందులో మనకు బ్యాక్ స్టేబుల్ ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. పుల్ చేసినప్పుడు బార్ పొజిషన్ స్టొమక్ దగ్గర రావాలి, చెస్ట్ దగ్గర కాదు. అండ్ ఆల్సో ఎల్బో బాడీకి క్లోజ్ ఉండాలి, ఎక్కువ వైడ్ పోవద్దు. 15 కౌంట్ 4 సెట్స్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఇది మీకు సైడ్ లాట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సింగిల్ హ్యాండ్ హై టు లో కేబుల్ రోస్. ఇందులో మీరు ఒక స్టూల్ సపోర్ట్ తీసుకొని బ్యాక్ సేమ్ ఏ బ్యాక్ ఎక్సర్సైజ్ అన్నా బ్యాక్ మాత్రం స్ట్రేట్గా ఉండాలి, చెస్ట్ పైకి ఉండాలి. కాంట్రాక్ట్ స్లోగా రిలీజ్ చేయాలి. వెయిట్ ఎప్పుడైనా సరే బ్యాక్ ఎక్సర్సైజ్ ఏదైనా సరే పుల్ చేయొచ్చు వెయిట్ ఫాస్ట్గా, కొంచెం ఫాస్ట్గా పుల్ చేసిన వెయిట్ రిలీజ్ చేసేటప్పుడు, వెయిట్ వదిలేటప్పుడు మాత్రం స్లోగా రిలీజ్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ రివర్స్ ఫ్లైస్. ఈ ఎక్సర్సైజ్ మనకు ర్యాంబోర్డ్ మజిల్ మీద, రేర్ డెల్ట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఈ ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎల్బో లైట్గా బెండ్ ఉండాలి అండ్ ఎల్బో లాక్ ఉండాలి. ఇంకా ఎల్బోలో మూవ్మెంట్ రావద్దు, ఓన్లీ షోల్డర్ మూవ్మెంట్ రావాలి. 15 కౌంట్ 4 సెట్స్ వచ్చేటట్లు ఉండాలి వెయిట్. ఈ ఎక్సర్సైజ్ మనం హెవీ వెయిట్ కొట్టలేము, సో మోడరేట్ వెయిట్తోన 15 కౌంట్ కొట్టండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లాస్ట్ ఎక్సర్సైజ్ బ్యాక్లా డెడ్ లిఫ్ట్. సో డెడ్ లిఫ్ట్ చాలా మందికి తెలిసిన ఎక్సర్సైజే. డెడ్ లిఫ్ట్ ఏంటంటే కాంపౌండ్ మూమెంట్ అంటే ఒకటే ఎక్సర్సైజ్ మనకు డిఫరెంట్ మజిల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది, మల్టిపుల్ మజిల్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెడ్ లిఫ్ట్ మనకు లోవర్ బ్యాక్, హ్యామ్ స్ట్రింగ్ మీద, గ్లూట్స్ మీద. బైసెప్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్. సో 2 డంబుల్స్ ఎట్ టైం లిఫ్ట్ చేస్తాం మనము. 15 కౌంట్ 4 సెట్స్ వచ్చేటట్లు ఉండాలి. ఇందులో మనకు షోల్డర్ మూమెంట్ రావద్దు. బైసెప్ ఏ ఎక్సర్సైజ్ అయినా మనకు షోల్డర్ మూమెంట్ రావద్దు, షోల్డర్ స్టేబుల్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ హ్యామర్ కర్ల్స్. ఇది మనం రెగ్యులర్ డంబుల్ కాకుండా రోప్తో చేస్తున్నాము, కేబుల్ మీద ఫిక్స్ చేసుకొని. సో ఇది కూడా మనకు 15 కౌంట్. బైసెప్ లో లాస్ట్ ఎక్సర్సైజ్ రివర్స్ కర్ల్స్ చేసేటప్పుడు మీకు బైసెప్ మీద, ఫోర్ ఆర్మ్ మీద, రెండింటి మీద ఇంపాక్ట్ పడుతుంది. చాలా మంది స్ట్రైట్ రాడ్ తో చేస్తారు, స్ట్రైట్ రాడ్ తో కూడా చేయొచ్చు, కాకపోతే వ్రిస్ట్ అనేది కొంచెం ట్విస్ట్ అవుతుంది, పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తర్వాతకి. సో జిగ్జాక్ రాడ్ తీసుకోవడం బెటర్. లిఫ్ట్ చేసేటప్పుడు చెస్ట్ దగ్గరకు వస్తే చాలు, కంప్లీట్ డౌన్ రావాలి వెయిట్ అనేది. ఓకే, 15 కౌంట్ 4 సెట్స్.